చెప్పి కొన్ని నిధులు మంజూరు చేశారు. ఇది అన్యాయం కాదా అని మోడీ గారిని అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల నీళ్ల నిల్వ ఉంటేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్. ఇలా 41 మీటర్ల కట్టే అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, ఒక బ్యారేజ్ అవుతుంది. అసలు పోలవరం ప్రాజెక్టు ఎసెన్స్ ని, దాని స్పిరిట్ ని మొత్తం పూని చేస్తున్నారు మోడీ గారు. పార్లమెంటులోనే ఇది అనౌన్స్ చేస్తే వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఏది మాట్లాడలేదు. మాకు 45 మీటర్లే కావాలి అని పార్లమెంటులో నిలదీసిన ఒక్క మగాడు లేడు, ఒక్క పార్లమెంటేరియన్ లేదు. ఇది ఎంత దురదృష్టకరమో ప్రజలందరూ ఆలోచించారు. మోడీ గారు విశాఖపట్నంకి వస్తున్నారు, సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా గురించి సమాధానం చెప్పాలి, పోలవరం గురించి సమాధానం చెప్పాలి. అలాగే రాజధానికి కూడా అప్పులు ఇస్తున్నారు. మాకు అప్పులు కావాల్సింది, మాకు రాజధాని కావాలి. రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రానికి, రాజధాని పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి. ఈరోజు మాకు ఎందుకు అప్పులు ఇస్తున్నారు? ఈ అప్పులన్నీ మళ్ళీ మా మీద, మా బిడ్డల మీద పడతాయి. అంటే మేము మళ్ళీ భూమిని అమ్ముకొని కట్టుకోవాలి. మాకు ఏం అవసరం ఉంది? మోడీ గారు ఇవన్నీ సమాధానం చెప్పాలి. విశాఖపట్నం స్టీల్ కు సంబంధించి ఇంతవరకు కూడా ప్రైవేటైజ్ చేయబోము అని చెప్పటం లేదు మోడీ గారు. పార్లమెంటులో ఏదైతే ప్రైవేటైజ్ చేసే ఆలోచన ఉందో ఆ ఆలోచనకు మేము కట్టుబడి ఉన్నాము అని ఇటీవల కూడా ఒక కేంద్ర మంత్రి చెప్పారు. అంటే విశాఖ స్టీల్ ఎప్పుడు ప్రైవేటైజ్ చేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటూ ఇక్కడ వాసులు బతుకుతున్నారు. ఇది చాలా అన్యాయం. అసలు ఏ కారణం లేకుండా 4,000 5,000 మందిని అకారణంగా తొలగించేశారు. ఇలా తొలగించుకుంటూ పోయి దాన్ని మెల్లగా కూని చేసే క్రమంలో పడ్డారు మోడీ గారు. ఇవన్నీ డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తున్నట్టే. ఎందుకంటే మోడీ గారు చేస్తున్న అన్యాయాలు ఏ ఒక్కటి ప్రశ్నించకుండా వాళ్ళకు కంటిన్యూస్ గా మద్దతు ఇస్తున్నారు చంద్రబాబు గారు. అంటే దాని అర్థం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు అని. మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు. వీటన్నిటి మీద కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు, నిధులు ఇస్తామని చెప్పారు. ఎంత ఇస్తున్నారు? ఎప్పుడు ఇస్తున్నారు? అసలు ఇస్తున్నారా లేదా? మీ ఆలోచన ఏమిటి? అసలు ఏ దానికి సమాధానాలు చెప్పకుండా, ప్రజలకు ఏ భరోసాను ఇవ్వకుండా ఈ వాటికి మీరు వస్తున్నారు. ఇప్పుడు యోగాంధ్ర అంటారు. అవసరమా? ప్రజలకు ఏం అవసరం అండి? అది కదా మీరు చేయాల్సింది. ప్రజల పల్సును, ప్రజల నాడిని అర్థం చేసుకోలేని నాయకులు మీరు ఏమి నాయకులు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మోడీ గారు వస్తున్నారు, వీటన్నిటికీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని డిమాండ్ చేస్తుంది. చాలా దురదృష్టకరం. వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మేము నరికేస్తాము, మేము చంపేస్తాము, మేము బట్టలు కూడా ఇస్తాము, మేము ఎంటబడి కొడతాము, ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు కావు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. మేడం, మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు చెప్తే తెలంగాణలో జరిగిన విషయం నాకేం సంబంధం అంటూ కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అమ్మా, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ గురించి నేను 2 సార్లు మాట్లాడడం జరిగింది. I do not think it's appropriate for me to talk about it again and again. Today we'll stick to Modi's topic. Please give me coverage. మోడీకి బీజేపీతో సంబంధాలు, సత్సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి మోడీ గారికి దత్తపుత్రుడే. అందుకే ఆ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా మోడీ గారి సపోర్ట్ ఉంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా, ఇంత బహిరంగంగానే ఇన్ని అరాచకాలు చేయగలుగుతున్నారు. అంటే ఎందుకు మేడం బాబాయ్ హత్య చేసిన వాళ్ళు ఇప్పటికీ